గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకు రైతుల రుణమాఫీకి సంబంధించి క్లారిటీని హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. రైతుల రుణ ఖాతాల్లోకి రేపే మాఫీ సొమ్ము జమ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. మొదటగా 1,00,000 వరకు జమ చేస్తారు. మొత్తానికి రుణమాఫీకి సంబంధించి ఏవైతే డౌట్స్ ఉన్నాయో, అంటే రేషన్ కార్డు ఆధారంగానా, ఏ విధంగా ఇస్తారు, నిబంధనల మేరకు ఎలా ఉంటుంది అన్న గందరగోళ పరిస్థితికి సంబంధించి ఓవరాల్ గా చెప్పాలంటే పాసు పుస్తకం ఆధారంగానే రుణమాఫీ అనేది జరుగుతుంది. ఈ రేషన్ కార్డు ఏదైతే నిబంధన ఉందో అది కేవలం కుటుంబ నిర్ధారణకే ఈ రేషన్ కార్డు లేకున్నా వర్తింపు ఉంటుంది అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక ప్రజాహిత పాలనే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పథకాలు, కార్యక్రమాలు చివరి లబ్ధిదారుల వరకు చేరాలి. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డులతో ముడిపెట్టొద్దు. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని ఈ అధికారులతో, కలెక్టర్లతో సమావేశంలో సూచించారు. పైన టాప్ లోనే మధ్యంతర సిఫార్సులను అమలు చేశారన్నటువంటి లైన్తో కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ ఏదైతే ఉందో, లేఖలో రాసిన సమాధానం రాలేదు అంటూ కాళేశ్వరం బ్యారేజ్ల మరమ్మతుల పరీక్షలకు సంబంధించి ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫార్సుల అమలు, తదుపరి కార్యాచరణ గురించి తాము లేఖలు రాసినా కూడా తెలంగాణ నీటిపారుదల శాఖ పట్టించుకోలేదు అని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. ఇక విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చండి అన్న సుప్రీం వ్యాఖ్యను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. మొత్తానికి ఏదైతే విద్యుత్ కమిషన్ రద్దు చేయాలి అని చెప్పేసి సుప్రీంలో మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ వేసిన విషయం మనకు తెలిసిందే. దానిపై నిన్న విచారణ జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికతపై కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయని వాదన. ఆయన్ను మార్చాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచన అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత రాజీనామా చేస్తున్నట్లు కోర్టుకు లేఖ పంపిన జస్టిస్ నరసింహారెడ్డి ఆగిన చోట నుంచే విచారణ కొనసాగించేందుకు కొత్త చైర్మన్ కు సీజేఐ వెసులుబాటు, కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ ను కొట్టేయాలన్న కేసీఆర్ వినతిని పరిగణలోకి తీసుకొని కోర్టు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక చివరగా రేవంత్ పాలనలో దుర్మార్గ పరిస్థితులు అన్న లైన్తో నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయి, మా ఎమ్మెల్యేలను పార్టీ మారాలని బెదిరిస్తున్నారు, పార్టీ ఫిరాయించినటువంటి శాసనసభ్యులపై స్పీకర్ కు కంప్లైంట్ చేశారు. సో ఈ వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఈనాడు ఇచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. పైన టాప్ లో పేరు పక్కనే జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, 4 జవాన్లు మృతి. మృతుల్లో ఏపీకి చెందిన డొక్కరి రాజేష్, ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేస్తుండగా కాల్పులు జరిపిన దుండగులు. ఇక వన్ ఆఫ్ ద టాప్ ఐటంగా జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి, విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ అనేది కొనసాగుతుంది. 1,00,000 మాఫీ రేపే, తొలి విడతగా 1,00,000 వరకు రుణాల వర్తింపు ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. మరోవైపు సాగు చేయని భూములపై ఆరా, పైలట్ ప్రాజెక్టుగా 5 జిల్లాల్లో వివరాల సేకరణ, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శుల క్షేత్రస్థాయి పరిశీలన, రైతు భరోసా పథకం అమలు కోసమే అని రైతుల్లో అయితే చర్చ జరుగుతోంది. ఇక ప్రైవేటు ఉద్యోగాల్లో 75% స్థానికులకే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ఆమోదించిన రాష్ట్ర కేబినెట్. రాష్ట్రంలోని పరిశ్రమల్లో రిజర్వేషన్, మేనేజ్మెంట్ ఉద్యోగాలైతే 50%. గ్రూప్ సి, డి ఉద్యోగాలన్నీ కనడిగులకే. రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు వస్తుంది. ఇతర రాష్ట్రాల వారి ఉపాధికి దెబ్బ. ఐటీ సంస్థల్లో భారీగా తెలుగువారు ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు కదా. సో మొత్తానికి ప్రైవేటు ఉద్యోగాల్లో 75% స్థానికులకే అని చెప్పేసి మొత్తానికి కర్ణాటక ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం అంటూ రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ భార్య ఉషా చిలుకూరుకు ఆంధ్రప్రదేశ్ మూలాలు. అమెరికాలో న్యాయ సలహాదారుగా ఉషా సుదీర్ఘ సేవలు. ఆమె డెమోక్రాట్, భర్త రిపబ్లికన్ పార్టీ నేత. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా అన్న లైన్తో సుప్రీంకోర్టు అభ్యంతరం, వైదొలిగిన జడ్జి, విద్యుత్ కమిషన్ బాధ్యతలకు గుడ్ బై, నరసింహారెడ్డి తీరుపై సీజేఐ ఆక్షేపణ, కమిషన్ సారథిగా ఉండి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యల, విచారణ పూర్తి కాకుండానే కేసు మెరిట్స్ లోకి ఎలా వెళతారు, ఆయన బదులు కమిషన్ను మరో జడ్జిను నియమించండి అంటూ
నిన్న సీజీఐ ఆదేశించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఇదే బ్యానర్ ఐటంగా ఇచ్చింది. ఇక పాస్బుక్కే ఫైనల్ అంటూ రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డులు లేని 6.36 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ వర్తింపు ఉంటుంది. గురువారం సాయంత్రం 4 గంటలకు 1 లక్ష వరకు మాఫీ నిధులు ఖాతాల్లోకి, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే చెప్పారో అదే ఇక్కడ హైలైట్ చేశారు. ఇక షరతులు ఎత్తివేయాలి, లేదంటే పోరాటం చేస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రేషన్ కార్డు కుటుంబంలో ఒకరికే అనే షరతు అన్యాయమైంది. పీఎం కిసాన్ అమలు చేస్తే సగం మంది రైతన్నలకు మొండి చెయ్యి. రైతుల విషయంలో బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు ఒక్కటే. ఆగస్టు 15లోగా 6 గ్యారంటీలు 13 హామీలు, రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం అని అంటున్నారు హరీష్ రావు. రేషన్ కార్డా పాస్ పుస్తకమా, రుణమాఫీకి ఏది ప్రామాణికమో తెలియ గందరగోళం అంటూ మరో వార్తను ఇక్కడ నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ పొందుపరిచారు. ఇక డిఎస్సిపై హైకోర్టుకు నిరుద్యోగుల న్యాయ పోరాటం, గురువారం విచారణకు పిటిషన్, పరీక్షల ప్రారంభం రోజే విచారణ, ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విద్యాశాఖ ఎగ్జామ్ కోసం. పూరి జగన్నాథ్ మళ్లీ అదే పైత్యం, నాడు తెలంగాణ ఉద్యమంపై అక్కసు, నేడు రాష్ట్ర సాధకుడినే కించపరిచే యత్నం, కల్లు కాంపౌండ్ పాటలో కేసీఆర్ మాటలు, తెలంగాణ అంటేనే మందు కొట్టుడు అనే పిచ్చి భావన వచ్చేలా చిత్రీకరణ. రీసెంట్ గా వచ్చినటువంటి సినిమాల్లో ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, సో అందులో కేసీఆర్ డైలాగ్ ఈ మధ్యకాలంలో ఫేమస్ అయినటువంటి విషయాన్ని అందులో పెట్టారు. అయితే ఏమంటావు మరి, సో దానికి సంబంధించే అది ఆ పాట చిత్రీకరణ అనేది కాస్త కల్లు కాంపౌండ్లో ఉన్నట్టు ఉంటుంది. సో దానిపై ఈ వార్త. నెక్స్ట్ వెలుగు. ఆల్మట్టి గేట్లు ఓపెన్, మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో పోటెత్తిన వరద. ఎంక్వైరీ ఓకే, కమిషన్ చైర్మన్ మాత్రం మార్చండి, విద్యుత్ కమిషన్పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. విద్యా వైద్యానికే ప్రయారిటీ, స్కూల్స్ హాస్పిటల్స్ ను రెగ్యులర్ గా విజిట్ చేయండి, కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోరా, 100 ఎకరాలు అన్యాక్రాంతమైన స్పందించరా, మంత్రి శ్రీధర్ బాబు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అది కేవలం కుటుంబం గుర్తింపు కోసమే అని చెప్పేసి నిన్న ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక సిడబ్ల్యూసీపై గత సర్కార్వి పచ్చి అబద్దాలు, మేడిగడ్డ వద్ద కట్టాలన్న ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం అంటున్నారు అటు వెదిరే శ్రీరామ్. అండ్ బీజేపీలో విలీనంపై క్లారిటీ ఇవ్వండి, బీఆర్ఎస్ కు అసదుద్దీన్ డిమాండ్. అంగన్వాడీలకు గుడ్ న్యూస్, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్, అమ్మమాట అంగన్వాడీ బాట. కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రకటన. చిన్నారులకు పచ్చదనంపై అవగాహన పెంచాలని సూచన. నెక్స్ట్ ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. ఇసుకలో జోక్యం వద్దు అన్నటువంటి లైన్తో ఎమ్మెల్యేలు నాయకులకు చంద్రబాబు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దని స్పష్టం చేశారు. మంత్రుల అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం వద్దు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు అక్రమాలపై కమిటీలు. నిన్న మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ సమావేశంలో చర్చించినటువంటి విషయాలు, అందులో ముఖ్యంగా ఈ ఇసుకకు సంబంధించి ఎమ్మెల్యేలు నాయకులకు చంద్రబాబు సూచించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకండి, అదేవిధంగా కుటుంబ సభ్యుల జోక్యం వద్దు పాలనాపరమైనటువంటి విషయాల్లో అని కూడా శుతిమెత్తగా కాస్త వార్నింగే ఇచ్చారని చెప్పొచ్చు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ తెలుగింటి అల్లుడే అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. కొండను మింగిన వైకాపా అనకొండ అంటూ ఎర్రమట్టి కొండల్లో విచ్చలవిడిగా తవ్వకాలకు ఆనవాళ్లు ఇవి అంటూ వార్తను ఒకటి హైలైట్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయండి, కేంద్ర మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. టైట్లింగ్ చట్టం రద్దు, రాష్ట్ర మంత్రివర్గ ఆమోద ముద్ర. ఉచిత ఇసుక పాలసీకి పచ్చ జెండా. ధాన్యం కొనుగోలుకు రుణ సేకరణకు ప్రభుత్వ హామీ. పౌర సరఫరాల సంస్థకు 2,000 కోట్ల గ్యారంటీ. మార్క్ఫెడ్ 3,200 కోట్లకు సర్కార్ హామీ. పంటల బీమాపై అధ్యయనానికి మంత్రులతో కమిటీ అంటూ వార్తను హైలైట్ చేశారు. సీసీ సొమ్ములు నొక్కేసి అంటే అవసరం లేని ఆసుపత్రుల కోసం భారీగా సీసీ కెమెరాల కొనుగోలు. అర్హత లేని కంపెనీకి 18 కోట్ల టెండర్ కట్టబెట్టారు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు అంటూ భీములలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపారు. గతంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారింది కానీ ఆగని తవ్వకం. భీమిలి సొసైటీకి 373.95 ఎకరాలు అంటూ ఈ వార్తను
హైలైట్ చేస్తూ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నెక్స్ట్ సాక్షి చూద్దాం. గ్యారంటీ అప్పు 5,200 కోట్లు. పౌర సరఫరాల సంస్థ మార్క్ఫెడ్ ద్వారా రుణాలకు కమిటీ సర్కార్ హామీ. ధాన్యం బకాయిలతో పాటు ఖరీఫ్లో సేకరణ కోసమే ఈ అప్పులని ప్రకటన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక గనుల విధానాల రద్దు, మెరుగైన పంటల బీమాపై 3 మంత్రులతో కమిటీ, ఉచిత ఇసుకపై జారీ చేసిన జీవో 43కి ఆమోదం. 22 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ. మంగళవారం అప్పుల బాంబు అంటూ మరో 2,000 కోట్లు అప్పు చేసిన కూటమి సర్కార్. సెక్యూరిటీల వేలం ద్వారా రుణ సమీకరణ. ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు. గుంటూరు జిల్లాలో ఒకే రోజు 2 ఘటనలు జరిగాయి. పత్తిపాడు మండలంలో దళిత విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి. ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య. 5 రోజులు వానలే, 2 రోజులు కోస్తాకు భారీ వర్ష సూచన. ఒడిశాలో అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో వర్షాలు. 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. మట్టి దిబ్బలు మటాష్ అంటూ భౌగోళిక వారసత్వ సంపదపై ఎర్రమట్టి దిబ్బలపై పచ్చగద్దలు అంటూ యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు నాడు తప్పు నేడొప్పైందా అంటూ వార్తను సాక్షి హైలైట్ చేసింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.